అరే ఈరోజు మన మాస్టర్ రాడా ఏంటి? ఓ నో! ఈరోజు మనకు చాలా మంచి కథ చెప్తా అని చెప్పాడు కదా మాస్టారు. నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మీరు అలాంటి మాటలు చెప్పకండి. మన మాస్టారు వచ్చినచో మనకు అద్భుతమైన కథలు అయితే చెప్తాడు. సో వేచి ఉండండి, సరేనా? చూడండి పిల్లలు, నా కోసం మీరు ముందుగా వచ్చారా? సరే అయితే ఏంటి విశేషాలు చెప్పండి. మాస్టర్, నాకు ఒక మంచి స్టోరీ చెప్పుతారని చెప్పారు కదా నిన్న. ఈరోజు మాకు స్టోరీ చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓస్ అంతేనా? సరే అయితే మీకోసం ఒక మంచి నీతి కథ చెప్తాను. అయితే శ్రద్ధగా వినండి. వావ్! సరే మాస్టర్, మా కోసం ఒక మంచి కథ చెప్తా అంటున్నారు కదా, మేము ఇలానే ఇక్కడే ఉండి వింటాం మాస్టర్. సరే అయితే నేను చెప్తాను. ఇక్కడ కుర్చీలో కూర్చొని చెప్తాను, సరేనా? సరే మాస్టర్, మీరు కుర్చీలో కూర్చొని చెప్పండి. మేము ఇక్కడే నిలబడి మీరు చెప్పే నీతి వాక్యాలు వింటూ ఉంటాం. సరే పిల్లలు, ఇప్పుడు మీకోసం నేను అయితే ఊరిలో ఒక ఆ ఊరి పేరు వచ్చేసి రామాపురం. సో రామాపురంలో ఒక జంట నివసిస్తూ ఉండేది. ఆ రామాపురం ఊరిలో జంట నివసిస్తుండే తమకు ఒక 10 ఏళ్ళ కుర్రవాడు ఉండేవాడు. సో 10 ఏళ్ళ కుర్రవాడికి రోజు పాఠశాలకు వెళ్ళాలంటే చిరుతిండ్లు తినేయడం అలవాటైపోయింది. అంటే ఆ, ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా చాలా వరకు ఈ బయట దొరికే తిండే ఐటమ్స్ ఉంటాయి కదా, సో అవైతే తినాలనిపించేటి. సో ప్రతిరోజు అయితే డబ్బులు అయితే అవసరం ఉండేది. సో వాళ్ళు చిన్న కుటుంబానికి అవి ఇతనికి డబ్బు స్కూలుకు పంపించాలి, అలాగే వీళ్ళకు ఇంట్లో గడవాలి కాబట్టి సో కొంచెం కొంచెంగా ఇచ్చేవారు. సో ఇక తండ్రి డబ్బు ఇవ్వడం మానేశాడు. సో డబ్బు ఇవ్వడం మానేసిన తర్వాత అతిగా మారం చేయడంతో ఇక ఏం చేయలేక తల్లి అయితే తనకు తెలియకుండా, అంటే తండ్రికి తెలియకుండా అయితే వాళ్ళ కొడుకు అయితే డబ్బులు ఇచ్చేది. సో అలా డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా చాలా అతి గౌరవం ఎక్కువైపోయి ఇక అతను చాలా విపరీతంగా, అంటే ఎప్పుడైతే డబ్బులు ఇస్తారో అప్పుడు మాత్రమే వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత నుంచి అయితే అంటే డబ్బులు ఇవ్వకపోతే స్కూల్కి అయితే వెళ్ళడం మానేశాడు. అలా చేయడంతో వాళ్ళ అమ్మ కూడా డబ్బులు ఇవ్వడం మానేసింది. ఇక ఏం చేయలేని పరిస్థితిలో ఏం చేయలేని పరిస్థితిలో ఇక ఒకరోజు తండ్రి జేబులో ఉన్న డబ్బులు అయితే కొట్టేయడానికైతే, అంటే దొంగలించడానికైతే తను ట్రై చేస్తూ ఉండగా సో వాళ్ళ తండ్రి అయితే చూసి బాగా గట్టిగా మందలించడం మొదలుపెట్టాడు. అయితే ఇక డబ్బులు లేవని తెలియడంతో ఇక ఏం చేయాలో తెలియని స్థితిలో ఆ కుర్రవాడు పడ్డాడు. అప్పుడు ఫస్ట్లో ఇవ్వడం మొదలుపెట్టారు. తండ్రి లేక తల్లి ఇవ్వడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఇక దొంగతనానికి పాల్పడ్డాడు. ఇక మరి ఏం చేయలేక ఒక కిరాణా షాప్లో దొంగతనం చేశాడు. సో ఆ కిరాణా షాపు యజమాని వచ్చి వాళ్ళ అమ్మతో గొడవ పెట్టుకుంటాడు. సో మీ పిల్లవాడు ఇలా దొంగతనానికి వచ్చాడు అని చెప్పడంతో వాళ్ళ అమ్మ పిల్లవాడిని వెనకేసుకొని వచ్చేసింది. సో మా వాడు అలాంటి వాడు కాదు, మీరే ఏదో నిందలు వేస్తున్నారు అది ఇది అని చెప్పడంతో ఆ పిల్లవాడు ఏమనుకున్నాడంటే సో నేను చేసింది తప్పు కాదు అని అర్థమైపోయింది అని ఇక తను దొంగతనాలు చిన్న చిన్నగా మొదలుపెట్టి చాలా ఒకరోజు పెద్దవాడైపోయిన తర్వాత పెద్ద దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. సో ఒకరోజు పోలీస్ స్టేషన్లో కేసు పోలీసుల దాకా వెళ్ళిపోయింది. అప్పుడు అతను జైలుకైతే వెళ్ళిపోయాడు. సో పిల్లలు తప్పు చేసేటప్పుడు మాత్రమే, అంటే చిన్నతనంలోనే మొదటిసారిగా చేసినప్పుడు మాత్రమే మందలించి అప్పుడే దానిని అంతరించేటట్టు చేయాలి. దానికి వాళ్ళు ఏదైతే కారణం అనుకుంటారో వాళ్లకు తెలిసేటట్టు చెప్పాలి. అంతే తప్పించి దానిని వెనకేసుకొచ్చి తప్పును వెనకేసుకొచ్చారంటే తర్వాత ఏం చేసినా మనకు
వాళ్ళకు వాళ్ళ జీవితం నాశనం చేసిన వాళ్ళు మనమే అవుతాము. కాబట్టి పిల్లలు మీరు ముందు నుంచెల్లే అన్నీ తెలుసుకోవాలి. ఇది నేను చెప్పబోయే నీతి వాక్యము. సో మీకు అందరికీ అర్థమైందా ఫ్రెండ్స్? అవును మాస్టర్, మాకు బాగా అర్థమైపోయింది. ఎప్పుడైనా మేము తప్పు చేస్తే తప్పును తప్పు అని చెప్పాలి, కానీ దాన్ని సమర్థించకూడదని మాకు అర్థమైంది. మాకు ఇంత మంచి నీతి కథ చెప్పినందుకు మీకు చాలా కృతజ్ఞతలు మాస్టారు. సరే మాస్టారు, మళ్ళీ రేపటి కథలో మళ్ళీ కలుసుకుందామా మరి? సరే మరి. మీరందరూ నాకు పిల్లలు లాంటి వాళ్ళు. మీలాంటి పిల్లలకు మంచి మంచి కథలు చెప్పాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎండిఎం గేమింగ్ ఛానల్ అంటే మరి మామూలు ముచ్చట కాదు కదా. సో మీరందరూ ఇంటికి వెళ్ళి మన కథలని, మన గేమ్స్ని అన్నీ చూడండి. ఓకేనా?